హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ అరౌండ్. రోజు మన ఛానల్లో వంకాయ మామిడికాయ కర్రీ ఎలా చేయాలో చెప్తాం. వంకాయలతో పాటు మామిడికాయ ముక్కలను కూడా వేసుకుంటే కూర అయితే చాలా బాగుంటుంది. ముందుగా ఆనియన్స్ని తీసుకొని మనం ఇలాగ సన్నగా అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. టమాటోలను కూడా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో నూనె వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి మనం కట్ చేసుకున్నాం కదా సన్నగా, అవి ఉల్లిపాయలు కట్ చేసుకున్నట్టు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా ఇప్పుడు వేయించాలి. ఇప్పుడు కట్ చేసిన టమాటాలని వేయాలి. పసుపు వేసి వేయించాలి. అండ్ మనం ఇప్పుడు ఆ టమాటాలు ఆనియన్లు వేగే వరకు 10 నిమిషాల పాటు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం కారం, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను కూడా వేసుకోవాలి. తర్వాత మనం చిన్నగా మీడియం సైజులో వంకాయని కట్ చేసుకున్నవి వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పాటు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటాం. వంకాయలు బాగా ఉడికిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ కోసం కొంచెం వాటర్ అయితే మనం వేసుకోవాలి. అంటే మనకి థిక్గా కావాలంటే కొంచెం లైట్గా వాటర్ వేసుకోవాలి, లేదా పులుసులాగా కావాలంటే మనం కొంచెం వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది, మనకి పులుసులాగా ఉంటుంది. ఇప్పుడు కూరనంత వంకాయలు అన్నీ కూడా మనకి ఉడికేలాగా కూడా మనము కాసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలి. లాస్ట్లో కొంచెం మనము కొత్తిమీర కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇది ఇవాళ మన వంకాయ మామిడికాయ కర్రీ. సో లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్లేవర్స్ అరౌండ్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్.